హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్రంలో తల్లికి వందనం పేమెంట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు కొన్ని ఆదేశాలు అయితే ప్రభుత్వం నుంచి వెళ్ళాయి. వాటి ప్రకారమే పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటూ ఉన్నారో వారికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా వారికి హామీ ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉన్న విద్యార్థులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే జూన్ 15వ తారీఖున మొదటి విడత అయితే విడుదల చేశారు. అందులో 13,000 రూపాయలు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేయబడింది. తక్కినటువంటి 2,000 రూపాయలు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి కలెక్టర్ల బ్యాంక్ అకౌంట్లలో అయితే జమ చేశారు. ఎందుకు అంటే కనుక భవన నిర్మాణ కార్యక్రమాలను, స్కూల్ మెయింటెనెన్స్ కోసం అయితే ఈ యొక్క డబ్బులు వాడుకోవాలి అని చెప్పడం జరిగింది. అయితే మనకు 2వ విడత డబ్బులు జూలై నెలలో విడుదల చేశారు. అయినప్పటికీ చాలామందికి డబ్బులు అయితే జమ కాలేదు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి సచివాలయ అధికారులకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం. తల్లికి వందనం పథకానికి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్ అధికారుల నుంచి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారుల వరకు ప్రభుత్వం ఆదేశాలను ఫార్వర్డ్ చేశారు. ఇందులో మనం మొదటి పాయింట్ చూస్తే కనుక కంప్లీట్ వెరిఫికేషన్ ఆఫ్ పెండింగ్ మదర్స్ ఈకేవైసీ ఆఫ్ 564 రికార్డ్స్ ఇమీడియట్లీ అని ఇచ్చారు. ఇక్కడ అంటే ఎవరైతే తల్లులు ఈకేవైసీ వేయకపోవడం వల్ల పేమెంట్ అనేది ఫెయిల్ అయ్యిందో వారి యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయండి అని చెబుతున్నారు. అలాగే సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఫర్దర్ రిక్వెస్టెడ్ టు క్లోజ్ ది 10,896 grievance relating to government employees and 7,712 income tax grievance applications అని ఇచ్చారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకు 10,896 గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండడం ద్వారా మరియు 7,712 ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఆగిపోయిన వాళ్ళు, అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు ఆగిపోయిన వాళ్ళు గ్రీవెన్స్ అనేది రేస్ చేసి ఉన్నారో వారి యొక్క వెరిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయండి అని చెబుతున్నారు. సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారో అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వారిలో గ్రీవెన్స్ రేస్ చేసిన వారిని క్లియర్ చేయండి, అది ఏంటో చూడండి అని చెప్తున్నారు. అలాగే థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్టెడ్ no grievance is pending at DA or WEDPS and WEA or WWDS లెవెల్లో చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే డిఏ మరియు WEDPS వారి లాగిన్లో మరియు WEA వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లాగిన్లో ఎవరికి గ్రీవెన్స్ అనేది పెండింగ్లో ఉండకూడదు అని చెబుతున్నారు. ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎన్ష్యూర్ టు అప్డేట్ పేమెంట్ ఫెయిల్యూర్ రికార్డ్స్ ఆఫ్ 39,285 బై 15th September 2025. పేమెంట్ ఫెయిల్యూర్ రికార్డ్స్ అనేది సెప్టెంబర్ 15 లోపల క్లియర్ చేయండి అనేసి చెప్పడం జరిగింది. మనకు చాలామందికి పేమెంట్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది. ఎందుకు అంటే కనుక కొంతమంది ఏంటంటే ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోవడం వల్ల, బ్యాంకుల్లో ఏదైనా ఇష్యూ వల్ల, వేరే అకౌంట్లో డబ్బులు పడిపోవడం, ఇలా ఎవరికైతే జరిగి ఉన్నాయో వాళ్ళు వచ్చేసి 39,285 మంది గ్రీవెన్స్ అనేది రేస్ చేసుకున్నారు. వారికి సంబంధించి కూడా అమౌంట్ అనేది పేమెంట్ అనేది అప్డేట్ చేయండి అని చెబుతున్నారు. సో ఇవన్నీ కూడా 15 లోపల అయితే అప్డేట్ చేయండి అంటున్నారు. సో మనకు ఈ రోజు లోపల ఇవన్నీ అప్డేట్ చేస్తారు. సో మీరు అప్డేట్ చేసిన తర్వాత
ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు అప్డేట్ అయితే చేసేస్తారు, రేపటి రోజున మీరు చెక్ చేసుకోండి. ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది, దాని ద్వారా మీరు అప్లికేషన్స్ అనేది వెరిఫై చేసుకోవచ్చు. సో తల్లికి వందనం పెండింగ్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేశారు. దాదాపుగా మన యొక్క ఏపీ మంత్రి నారా లోకేష్ గారు అయితే గతంలో చెప్పారు 325 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడానికి సైన్ చేసినట్లుగా వెల్లడించడం జరిగింది. సో ఈ డబ్బులన్నీ కూడా అకౌంట్లో జమ అవుతాయి. ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం వారు అన్నీ సిద్ధం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు వచ్చినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.